Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is refiner and purifier. Refiner and purifier. The text is from Malachi chapter 3 verse 3. Malachi గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆయన వచ్చే దినము ఎవరు సహింపగలరు? వాక్య బాగా గమనించినప్పుడు ఆయన కంసాలి అగ్గి వంటి వాడు, చాకలి వాడిని సబ్బులాంటి వాడు, వెన్నుని శోధ నిర్మూలన చేయవాడు అన్నట్లు కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం చేయనట్టు వెండి నిర్మూలము చేయును. వాక్య బాగా గమనించినప్పుడు God will act as a refiner and purifier. ప్రక్షాళన చేయవానిగా, పవిత్రపరచవానిగా దేవుడు ఉంటున్నాడు. This passage describes God as a refiner and purifier of His people. ఏదిగా వెండి నిర్మూలన చేయనట్టుగా దేవుడు తన ప్రజలను నిర్మూలగా చేసే దేవుడు ఉన్నాడు. This purification was trials and sufferings. ఈ యొక్క ప్రక్షాళన శుద్ధి చేయడం కార్యక్రమం అనేది శ్రమలలో, కష్టములలో ఇది చేయబడుతుంది. దిస్ ప్యూరిఫికేషన్ టైమ్స్ ఆఫ్ ట్రయల్స్ అండ్ సఫరింగ్ రిమూవ్ సిన్ అండ్ రెస్టోర్ రైచియస్నెస్. పాపము తొలగించి నీతిమంతులుగా చేయడానికి ఈ యొక్క ప్రక్షాళన క్రియ అనేది దేవుడు ప్రారంభిస్తున్నాడు. ఎందుకనగా అలా ప్రక్షాళన చేయనప్పుడు నీతిక్తన బలులు అర్పించడానికి మనం సిద్ధపడతాం. ఎందుకంటే దేవుడు నీతిక్తన బలులు అని స్వీకరిస్తాడు. ఇది మనం చాలా కష్టంగా కనిపించవచ్చును. దేవుడు నిజముగా తన ప్రజలకు పాపం తీసివే దేవుడే ఉన్నాడు. వాక్యమా గమనించినప్పుడు లేవి వంశస్థులు వారు యాజకత్వం జరిగించేవారు. కాబట్టి యాజకుడు ఎలా ఉండాలి? దేవుని బలర్పించే వారి జీవితం అంగీకృతంగా ఉండాలి. అప్పుడే దేవుడు వారిని వారి బలి అర్పించి అంగీకరించే దేవుడే ఉన్నాడు. ఈ నూతన నిబంధన కాలంలో every believer is a priest according to the New Testament scheme of things. నూతన ప్రకారము ప్రతి విశ్వాసకు యాజకుడే. మనం చూస్తే దేని వాక్యం, ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడేవారు రక్తం ఇచ్చి కొని యాజకులుగా చేశాడు. He has made us priest. రాజులైన యాజక సమూహం మనది. కాబట్టి ప్రతి యాజకుడు ఎలా ఉండాలి? విశ్వాసగా యాజకుడు అనే విషయాన్ని మర్చిపో. నువ్వు ఒక యాజకుడు, యాజకురాలు. నువ్వు దేవునికి అర్పించే ప్రార్థన ఇవన్నీ కూడా దేని అంగీకృతం ఉన్నావంటే యు మస్ట్ బి బ్యూటిఫైడ్ బై ద ఫైర్. పరిశుద్ధాత్మ చేతను ప్రక్షాళన చేయబడాలి. ఇక వెండి నిర్మూలన చేసేటప్పుడు చూస్తాం, ఆయన వాక్యభాగంలో అక్కడ కూర్చొని ఉన్నాడు. కంసాలి వాడు శుద్ధి చేసేటప్పుడు వాడు కూర్చొని ఉంటాడు. వెండిని కానీ బంగారం శుద్ధి చేసేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తుంటాడు, అది పడిపోకుండా లేదా నేలపాలు కాకుండా.
అబ్జర్వింగ్ వెరీ కీన్లీ. అదే మా దేవుడు కూడా నిజముగా God is so patient, watchful, very watchful of our lives. It's a process of refining and purifying. ఉద్దేశం అనగా that we may reflect His image. The refining and purifying process, that we may reflect the image of God through our lives. కానీ మన జీవితంలో దేవుడి కష్టాల ద్వారా, శ్రమల ద్వారా మనలో ఉన్న పాపాన్ని మస్ట్ శుద్ధీకరించి పవిత్రపరిచి ఆయన ప్రక్షాళన చేసి నిజంగా మనము మనకు నీతియుక్తంగా బలు అర్పించడానికి ప్రభు దోహదం చేసి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక రిఫైనింగ్ ప్రాసెస్లో మనం ఓర్చుకున్నప్పుడే గొప్ప దీవెన పొందుతాం. అలాంటి కృపా దేవుడు దయచేయను గాక. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి, కంసాలి లాంటి వాడు అని ప్యూరిఫైన్ విషయాన్ని గ్రహించి మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాము నాయన. చాకరమైన సబ్బు లాంటి వాడని నేను బాగా శ్రమించాను మా తండ్రి. మా బుద్ధికి శుభ్రపరిచి పవిత్రపరిచి అగ్ని ప్రక్షాళన చేసిన ఆయన మేమందరం నీతియుక్తంగా మేము జీవించడానికి, మీ యొక్క సారూప్యం మార్చబడానికి, మేము నీ లోకాన్ని చూపించడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం అందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.